అసలు ఈ రోజు ఏం జరిగిందంటే వీడియో అయితే ముందుగా పూర్తిగా అయితే చూసేయండి. పొద్దుగానే నేను లేవగానే అయితే బండి అయితే స్టార్ట్ చేసుకొని పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాను. పొలం దగ్గరికి వెళ్ళే దారిలో అయితే చిన్న చిన్న వీడియోలు తీస్తుండగా అయితే మా అత్త అయితే నాకు హాయ్ చెప్పేసింది. హాయ్ చెప్పగానే మళ్ళీ నేను అక్కడ నుండి స్టార్ట్ అయ్యి వీడియో తీసుకుంటూ పొలం దగ్గరికి అయితే వచ్చేసాను. పొలం దగ్గరికి వెళ్తుంటే కాలువ అయితే కొంచెం అయితే పెరిగింది. కాలువ పెరుగుతుందో లేదా అని మళ్ళీ టెస్టింగ్ చేసేసాను. అలా పొలం దగ్గరికి వెళ్తుండగానైతే వాటర్ అయితే కొంచెం పెరిగాయి. మళ్ళీ అయితే పిల్లకాలంలో చూసినట్టయితే పిల్లకాలంలోకి నీళ్ళు మాత్రం రాలేదు. అలా పొలంలోకి అయితే దిగేశాను. పొలంలోకి దిగేయంలోనే వాటర్ చూస్తే కొంచెం చిలుపులుగా అక్కడక్కడ వాటర్ అయితే ఉన్నాయి. ఈ లోపల సన్ రైజెస్ అయితే వచ్చేసింది. సన్ రైజెస్ సూర్యుడిని అయితే మంచిగా వీడియో అయితే తీసేసాను. వీడియోలో అయితే సూర్యుడైతే బాగా వెలుగుస్తున్నాడు. వెలుగులో మాత్రం బాగా అందంగా ఉన్నాడు. ఈ లోపల ఇంటికి వచ్చేసాను. మా పండుగనైతే నేను వాకింగ్కి అయితే తీసుకెళ్ళాను. వాకింగ్ తీసుకెళ్తుంటే మా పండుగాడేమో స్మెల్లింగ్ చూస్తున్నాడు. స్మెల్లింగ్ చేసుకుంటా వాడిని అయితే ఇంట్లో అయితే కట్టేశాను. మళ్ళీ నేనైతే కొంచెంలో అయితే బయలుదేరేసాను. మా నాన్న అయితే ఈరోజు ఆంధ్ర నుంచి తెలంగాణకి ఆధార్ కార్డు అయితే మార్చేసాను. అలా ఆధార్ కార్డు అయితే మారవడం వల్ల అయితే కొంచెం అయితే టైం అయితే పట్టింది. అలా ఇంటికి అయితే మళ్ళీ వచ్చేసేసి నేనైతే మళ్ళీ షాప్ దగ్గరికి అయితే వెళ్దామని మా చెల్లి నన్ను ఈరోజు ఎండలో మాత్రం తీసేసింది. ఈ ఎండ మాత్రం బాగా చింపేసింది. అదిరిపోయే ఎండ కొట్టేసింది. మళ్ళీ నన్ను షాప్ దగ్గరికి అయితే పంపించింది. అలా అయితే షాప్ దగ్గరికి వెళ్ళాను. ఈ లోపల అయితే బాబు అయితే బాగున్నావా అన్నాడు. బాగున్నా నేను అన్నాను. ఈ లోపల గ్రాప్ అయితే ఇచ్చేసాడు. మళ్ళీ నేను ఇంటికి రాగానే ప్రభమామ అయితే మా నాన్నతో ముచ్చట వేసేసాడు. ఈ లోపల చిన్ను అయితే మా ఇంటికి వచ్చేసింది. ప్రభమామ చిన్నును ముద్దు పెట్టేసి వీళ్ళకెళ్ళి ఆడిచ్చేసాడు. ఈ లోపల నేను చిన్నుని అయితే మళ్ళీ ఎత్తేసుకొని ఆడిస్తున్నాను. వీడేంటారు నన్ను తోలుబొమ్మలాగా ఆడిస్తున్నాను. నేను తోలుబొమ్మనా అనుకున్నది. చిన్ను మాత్రం చెట్టు దగ్గర తీసిపోయి చెట్టుని అయితే ఆకులైతే అందుకున్నాను. ఆకులైతే అందుకోలేకపోయింది. ఈ లోపల అయితే మళ్ళీ దగ్గరికి అయితే తీసుకొని వచ్చాను. నన్ను అయితే దింపేరా బాబు, దింపేరా అనుకుంటుంది మనసులో మాత్రం. ఈ లోపల కిందకి అయితే తీసుకొచ్చేసి నేనైతే ఆడ దింపేశాను. చిన్న అయితే వాళ్ళ నా దగ్గరికి వెళ్ళిపోయింది. మళ్ళీ మాత్రం నేనైతే చేనికి వెళ్దాం అనుకున్నాను. చేనికి వెళ్ళే గ్రాప్లో అయితే మా చెల్లి మళ్ళీ నన్ను షాప్కి అయితే వెళ్ళి రావుంది. షాప్కి వెళ్దాం అనుకునే లోపల ఈరోజు సరుకులు మాత్రం నాకు అదిరిపోయాయి. సరుకులు తెచ్చే లోపల ఎండకి దుంప దిగిపోయింది. మళ్ళీ ఎండకైతే వచ్చేసాను. ఈ సరుకులు తీసుకునే లోపల సరుకులు మాత్రం మామూలు రేటు కాలేదు. ఈరోజు 400 రూపీస్ అయ్యాయి. ఈ సరుకులు తీసేసుకొని మళ్ళీ నేను ఇంటికైతే వచ్చేసాను. ఆ సరుకులు మాత్రం ఇంటికాడ పెట్టేసి మళ్ళీ బయటికి అయితే వచ్చేసాను. అలా బయటకు వచ్చేసి చిన్న చిన్న వీడియోలు అయితే తీసేసుకొని మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం.